ఆ ఉజ్జీవాన్ని మనం పొందుకోవాలి. దేవుని పరిశుద్ధ ఆత్మను మనం పొందుకోవాలి. మనము దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం, దైవ వర్తమానంలోనికి వెళ్దాము. హెజ్కేలు 36వ అధ్యాయము, హెజ్కేలు 36వ అధ్యాయం దైవ వర్తమానంలోనికి వెళ్దాము. హెజ్కేలు 36వ అధ్యాయము 11వ వచనము నేను చదువుతున్నా. మీ మీద మనుష్యులను పశువులను విస్తరింపజేసేదను, అవి విస్తరించి అభివృద్ధి నొందును. పూర్వమున్నట్లు మిమ్మును నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలగజేసేదను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందరు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని మహింపడతాం. మునుపటి కంటే అధికమైన మేలు నేను మీకు చేయాలని అనుకుంటున్నాను. ఇప్పుడున్న పరిస్థితులు కరెక్ట్గా లేవు. ఇప్పుడు నా పరిస్థితి బాగలేదు, నా స్థితి బాగలేదు. నేనున్న కష్టములు నుండి బయటపడుట మనుషులకైతే నా వల్లనైతే కాదు, అది అసాధ్యమే. ఈ మాట ఎవరితో ఎవరు చెప్తా ఉన్నారు అని చెప్పి లేఖనాలలో ఇంకా లోతుకు మనం వెళ్ళినట్లయితే గమనించండి. పర్వతాలతో చెప్తున్నాడు ఈ మాట. పర్వతములతో, పెద్ద పెద్ద కొండలను పర్వతాలు అంటారు. హల్లెలూయా, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆ పర్వత శిఖరానికి వెళ్ళాడు మోసే అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది. పెద్ద కొండలను అంటాను. ఆ కొండల వైపు చూసి ప్రవచనం ఎత్తి మాట్లాడు, ఆ కొండలకు చెప్పు ఈ ప్రవచనం అని చెప్పి హెజ్కేలుతో సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిస్తా ఉన్నాడు, మాట్లాడుతా ఉన్నాడు. ఏమని మాట్లాడుతాడు? మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలగజేసేదను. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. గమనించండి, తలలో పేన్లుంటే నీకెంత దురద పెడుతుందో, సుండుంటే నీకెంత దురద పెడుతుందో, అట్లనే ఈ భూమిని సేద్యపరచకపోతే భూమి కూడా అంత బాధపడుతుంది కావచ్చు. అందుకనే దేవుడు అంటాడు, మునుపటి కంటే అధికమైన మేలుని మీకు చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. పర్వతాల వైపు చూసి చెప్తా ఉన్నారు. ఇశ్రాయేలుల ప్రజలందరూ కల్దీల దేశంలో నివసిస్తూ ఉన్నారు. నివసిస్తున్న సందర్భంలో 70 సంవత్సరాలు, ఇంతకుముందు చెప్పిన 70 సంవత్సరాలు వారక్కడ మరి దేవుని యొక్క ప్రవచన రీతిగా, ఇర్మియా ద్వారా ప్రవచించిన ప్రవచన రీతిగా 70 సంవత్సరాలు బానిసలుగా వారు కొనిపోయినప్పుడు ఆ 70 సంవత్సరాల కాల వ్యవధిలోనే ఈ హెజ్కేలు ద్వారా దేవుడు ప్రవచనం ఎత్తి మాట్లాడిస్తూ ఉన్నాడు. పర్వతాల వైపు చూసి అక్కడ ప్రజలు ఎవ్వరూ లేరు. ఎవరున్నారు? హల్లెలూయా. ఆదికాండ 1వ అధ్యాయములో ఆయనే చూసినట్లయితే ఇక్కడ ఏమి లేదు. ఏమన్నా ఉన్నదా? భూమి లేదు, నవగ్రహాలు లేవు, సుక్కలు లేవు, చంద్రుడు లేడు, సూర్యుడు లేడు, ఏది లేదు, శూన్యమే అంతా. దేవునికి గాలి అవసరమా? గాలి పీల్చుకోకుండా ఆయన ఉండగలడు. ఆయన ఆత్మ. హల్లెలూయా, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. చనిపోయిన వ్యక్తికి గాలి అవసరం లేదు, ఆత్మకు గాలి అవసరం లేదు. కాబట్టి శూన్యములో ఆయన ఉన్నప్పుడు, ఆయన చూసినట్లయితే ఆయన ఆత్మ రూపకంగా ఆయన ఉన్నప్పుడు ఆయన ఒక మాట పలికాడు, భూమి కలుగునుగా కంటే కలిగింది. హల్లెలూయా. భూమి కలుగునుగా కంటే కలిగింది. సముద్రాలు ఏర్పడునుగా కంటే ఏర్పడ్డాయి. చంద్రుడు కలుగునుగా కంటే కలిగినాయి. సూర్యుడు కలుగునుగా కంటే, పగటిని ఏలుటకు సూర్యుడు కలుగునుగా కంటే కలిగింది. రాత్రిని ఏలుటకు చంద్రుడు కలుగునుగా కంటే కలిగింది. అలాగనే భూమి మీద విత్తనములిచ్చు చెట్లు మొలుచునుగా కంటే మొలిచినాయి. మరి గచ్చు పొదలు, ముళ్ళ పొదలు, పనికిరాని చెత్త ఎప్పుడొచ్చింది? ఈ చెత్త రావడానికి గల కారణం ఎవరు అని చెప్పి ఆలోచన చేసినట్లయితే ఆదికాండ 3వ అధ్యాయములో భూమి నీకు గచ్చు పొదలను ఇస్తుందని చెప్పి చూసినట్లయితే ఆదాముతో సైన్యములకు అధిపతియగు యెహోవా మాట ఎప్పుడైతే పలికిండో అప్పుడే ఈ పనికిరాని చెత్త అంతా వచ్చింది. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అంతవరకు భూమి మీద శ్రేష్టమైన వృక్షాలే ఉండేది. మనిషికి
శ్రేష్టమైన వృక్షాలే ఉండేది. ఈ ముండ్ల పొదలు, గచ్ పొదలు ఇవన్నీ లేవు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అయితే చూసినట్లయితే ఇక్కడ పర్వతాలతో చెప్తా ఉన్నాడు, నిన్ను సేద్యపరచువారు మరలా వస్తారు. చూడండి, అదే 36వ అధ్యాయము మొదటి వచనం కాంచెలు నేను చదువుతున్న, శ్రద్ధగా వినండి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు ఏది పలికినా ప్రవచనాన్ని నువ్వు విశ్వసించాల. కొంతమంది కష్టాలలో ఉన్నప్పుడు దేవుడు వారికి ప్రవచనం ఎత్తి మాట్లాడుతూ ఉన్నాడు, కానీ ప్రవచనాన్ని నమ్మట్లేదు, విశ్వసించట్లేదు. మనుషులు విశ్వసించట్లేదని ఎవరితో పలుకుతా ఉన్నాడు దేవుడు? ఎవరితో పలుకుతా ఉన్నాడు? పర్వతాలతో పలుకుతా ఉన్నాడు. హల్లెలూయా. యెషయా గ్రంథం 1వ అధ్యాయములో మనుషుడు మాటినప్పుడు ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడు? ఆకాశంతో మాట్లాడుతూ ఉన్నాడు, భూమితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేస్తే వారు నా మీద తిరగబడుచున్నారు. తిరగబోవడం అంటే ఏంటి? ఆయన మాట వినకపోవడము, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోకపోవడము. హల్లెలూయా. ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోకపోవడమే తిరుగుబాటు చేసిన దానిస్తూ ఉండాలి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. యెషయా 6వ అధ్యాయములో దీవారాత్రులు వాళ్ళు మానక దేవుణ్ణి స్తుతిస్తున్నట్టుగా, దేవుని ఘనపరుస్తున్నట్టుగా దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మీరు వింటూ ఉన్నారా? వింటలేరా? పరధ్యానములో వింటున్నారా? ఆరాధన జరుగుతున్నప్పుడు చేతులెత్తి ఆరాధన చేయండి అంటే ఇట్లనే ఉంచుడు కాదు, ఊపాలే. ఆరాధన 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 ఊపాలే. అప్పుడు మళ్ళీ పాట పాడుతున్నప్పుడు ఆ చేతులు దించి చప్పట్లు కొట్టాలి. ఒక అవగాహనతో ఆరాధన చేయాలి. సోది కింద పడొద్దు మనం. హల్లెలూయా. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ మాట వాళ్ళకే. కొంతమందికి ఆ బ్రెయిన్ షార్ప్గా పనిచేయని వాళ్ళది ఏంది, రోడ్డు మించలు వానికి వాడే మాట్లాడుకుంటూ పోతూనే ఉంటాడు. ఇంకా వాళ్ళకి మనకు తేడా ఏమున్నది? దేవుని సన్నిధికి వచ్చిన మనము ఒక అవగాహనతో దేవుణ్ణి ఆరాధన చేయాలి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. నీవు మాటినకపోతే నీ ఇంటి దగ్గర ఉన్న రోల్తో మాట్లాడతాడు ఆయన. హల్లెలూయా. అక్కడ దేవుడు ఏమన్నాడు తెలుసా? యోహాను ఏమన్నాడు తెలుసా? ఏయ్ అబ్రహాముకు పిల్లలమని మీరు వారసులమని చెప్పి మీరు అనుకుంటున్నారు కదా, దేవుడు తలుచుకుంటే రాళ్ల వలన పిల్లలను పుట్టించగలడు, జాగ్రత్త, మీరు భయం కలిగి ప్రవర్తించండి అన్నాడు ఆయన. అందుకనే మనం ఏం చేయాలి? మందిరానికి వస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? సెల్లులు ఫ్లైట్ మోడ్లో పెట్టాలి. రెండోది, దాని మీద మనసు పెట్టొద్దు. ఏకాగ్రతతో వెళ్తున్న ప్రారంభము మొదలు పెడితే ముగింపు వరకు ఆసక్తితో దేవుని మాటలను వింటూ మనము దేవుని సన్నిధిలో ఉత్సాహ గానము చేయాలి. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని మహింపడదాం. అప్పుడే ఈ మునుపటి కంటే అధికమైన మేలు నీ జీవితంలో చేస్తాడు ఆయన. ఒక పర్వతంతో చెప్పిన దేవుడు పర్వతంతో చెప్తున్నప్పుడు పర్వతానికి మేలు కాదు, గమనించు. హల్లెలూయా. పర్వతాలన్నీ మీరు కొత్తగూడెం దాటిన తర్వాత, పాకాల కొత్తగూడెం దాటిన తర్వాత ఎక్కడికి అంటే గంగారము, చూసినట్లయితే బావురుగొండ, కొమట్లగూడెము, జంగాలపల్లి, ఇంకా వివిధ రకాల గ్రామాలు ఉన్నాయి. అటు చూస్తే మీరు ఎంతమంది అటు పోయారో, కొంతమంది పోయారు. అటు గుట్టల మీదనే మొత్తం మొక్కజొన్న చేనులు పచ్చగుంటాయి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. సేద్యపరచడం జరుగుతూ ఉంది. సేమ్ అప్పుడు కూడా ఇస్రాయేలు దేశం చుట్టూ ఏమున్నాయో తెలుసా? ఏమున్నాయి? తెలిసిన వాళ్ళు చెప్పండి. ఇస్రాయేల్ దేశం చుట్టూ కొండలే ఉన్నాయి. సేద్యపరచుకోవడానికి భూమి ఎక్కువ లేదు. అది అబ్రహాముకు దేవుడు ఇచ్చిన వాగ్దానము, తన సంతతికి దేవుడు ఇస్తానని చెప్పిన వాగ్దానము. కాబట్టి ఆ పర్వతాలను సేద్యపరిచి వాళ్ళు పంటలు పండించుకొని తిన్నారు. ఇప్పుడు ఆ పంటలు ఏమైనాయి? ఆ భూములు ఏమైనాయి? చెట్లు మొలిసినాయి. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇంచుమించు 70 సంవత్సరాల కాల వ్యవధి అవుతుంది. 70 సంవత్సరాలకు ఒక్కొక్క చెట్టు ఎంత కావాలి? హల్లెలూయా. అంతకుముందు ఆ భూములన్నీ సేద్యపరిచిన భూములు. గమనించండి, మనబోతుల గడ్డ పూనుకోక మునుపు దీన్ని వీళ్ళు
బొడ్రాయి అదేంటో మూలరాయి పూనక ముందు ఇంతకు ముందు కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ రోళ్ళు కనిపించినాయట. అంటే వీళ్ళు ఈ భూమిని అది సేద్యం చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ రోళ్ళు, రోకన్లు, ఇంకా వివిధ రకాల పాత పనిముట్లు కనిపించినాయట. ఎందుకవి కనిపించాయి? హల్లెలూయా. ఒకప్పుడు ఇది సేద్యం చేసిన భూమే. ఒకప్పుడు అది పులిచెరుకుంట దగ్గర కూడా ఏదో రోళ్ళు కనిపించినాయి అని చెప్పి పెద్దలు చెప్పడం జరిగింది. హల్లెలూయా. అంటే ఆ తరాన్ని దేవుడు ఏం చేసిండు? ఆ తరాన్ని దేవుడు తీసేశాడు. ఆ తరం మాటింటే తీసేసిండా, మాటినకపోతే తీసేసిండా? గత్తర నీతిమంతుని మీదకి వస్తుందా, అనీతిమంతుని మీదకి వస్తుందా? శాపము నీతిమంతుని మీదకి వస్తుందా, అనీతిమంతుని మీదకి వస్తుందా? మనుషుడు చేసే తప్పిదాన్ని బట్టి భూమి కూడా శపించబడ్డదట. హల్లెలూయా. ఆది కాండములో 3వ అధ్యాయములో నువ్వు చేసిన దాన్ని బట్టి ఈ నేల శపించబడ్డది అని చెప్పి మాట్లాడడం జరిగింది. అదే ఆది కాండములో 4వ అధ్యాయములో చూసినట్లయితే కయీనుతో అంటున్నాడు, నువ్వు సేద్యం చేస్తే ఈ నేల నీకు సారాన్ని ఇవ్వదురా అన్నాడు ఆయన. హల్లెలూయా. కొంతమంది పంట పండిస్తే ఆ పంట అస్సలు పండదు. ఎందుకు పండదు అని అంటే, నువ్వు సేద్యం చేసే విధానములో లేదా దేవుని అనుసరించి నడుచుకునే విధానములో నీవు తప్పుగా వెళ్తున్నావు. ఇంకా రైట్గా వెళ్ళాలి. ఇంకా నాలో ఏమున్నదని చెప్పి నువ్వు ఆ సరి చేసుకొని ముందుకు వెళ్తూ ఉండాలి. దేవుని ఆజ్ఞలన్నీ పాటించి నువ్వు వెళ్తున్నప్పుడు నీ భూమి దాదాపుగా చూసినట్లయితే 40 బస్తాలు గుంటకు బస్తా చొప్పున నువ్వు పండించాలి. అసలు రూల్స్ దేవుడు ఆశీర్వదిస్తే అంతకంటే ఎక్కువ దిగుబడి నీకు వస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. ఆ భూములతోనే అంటున్నాడు, మరలా నిన్ను సేద్యపరచువారు వస్తారు, మునుపటి కంటే అధిక మేలు జరుగుతుంది నీకు. నిన్ను సేద్యం చేసేటోళ్ళని తీసుకొస్తా. వాళ్ళకు కూడా నేను అనేకమైన ప్రవచనాలు చెప్పాను. వారిని తిరిగి మరలా నేను తీసుకొని వస్తా ఇక్కడికి, ఇది నివాస స్థలముగా చేయబడుతుంది అని చెప్పి కొండలతో ప్రవచనం ఎత్తి ఒక ప్రవక్త మాట్లాడుతాను. నేనటో లేకపోతే గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొండలతో కాదు, మాతో మాట్లాడాలనాల మనం. ఆయన నీతో మాట్లాడితే నువ్వు వినకపోతే ఆయన ఎవరితో మాట్లాడతాడు? నీ ఇంటి దగ్గర ఉన్న జంతువులతో మాట్లాడతాడు, నీ భూమితో మాట్లాడతాడు. హల్లెలూయా. నీ చెట్లతో మాట్లాడతాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అందుకనే మనము వినే చెవులు కలిగి ఉండాలి. ఇశ్రాయేలు ప్రజలు అంటే దేవుని జనాంగము. ప్రతి ప్రసంగములో ఆ ప్రజలే ఎందుకు వస్తారంటే ఆ ప్రజలు దేవుని ప్రజలు. హల్లెలూయా. నేనే పాటించాలనా ఈ మాటలు? మా పంకింటోడు పాటించడంటే వాడు అన్యజనుడు. హల్లెలూయా. వాడు అన్యజనుడికి కాదు ఈ మాటలు. దేవుని నమ్మిన నీకే. వానికి రాదా బిల్డింగ్ అంటే వానికి రాదు, నీకే వస్తుంది. పరలోకములో బంగారముతో కట్టబడుచున్న భ్రమపరచు ఆత్మతో నేను చెప్పట్లేదు, మిమ్మల్ని భ్రమపరచడం కొరకు ఈ మాట నేను చెప్పట్లేదు. కానీ పరలోకములో నీకు అధికమైన అద్భుతమైన ఇల్లు కట్టబడతా ఉంది. నేను వెళ్ళి మీ కొరకు స్థలము సిద్ధపరచు వెళ్ళుచున్నాను అన్నాడు ఆయన. హల్లెలూయా. అక్కడ ప్రతి నీతిమంతునికి, ప్రతి యథార్థవంతునికి, ప్రతి పరిశుద్ధునికి, దైవ చిత్తానుసరంగా నడుచుకుంటున్న ప్రతి వ్యక్తికి అక్కడ ఆ అద్భుతమైన ఒక గృహము కట్టబడతా ఉంది. హల్లెలూయా. యుగ యుగములు నువ్వు దేవుడు నిన్ను ఏలబోతున్నాడు. అక్కడ సూర్యుడు ఉండడు, అక్కడ చంద్రుడు ఉండడు, అక్కడ రాతి నేల ఉండదు, దుమ్ముండదు, నీకు డస్ట్ అలర్జీ అనే పరిస్థితులు అక్కడ ఉండవు, నీకు కన్నీరు ఉండదు, నీకు ఆకలి ఉండదు, నీకు అక్కడ దురు సమాచారం వినబోవు నువ్వు. హల్లెలూయా. దురు సమాచారాన్ని వినబోవు. ఇక్కడే ఈ పొట్టులోనే మన ఆత్మ ఉన్నంత వరకే. ఏమవుతుందో, ఎలా ఉంటుందో, ఎట్లా పోతామో, ఎలా జరుగుతుందో అని దీంట్లో మన ఆత్మ ఉన్నంత వరకే ఇది. హల్లెలూయా. దీన్ని దేవునికి అనుకూలంగా మనం మార్చుతూ ఉండాలి, అనుకూలంగా మార్చుకుంటూ ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఇదే ఎజెకియెల్ 35వ అధ్యాయము 6వ వచనం. కాబట్టి ఇశ్రాయేలు దేశమును గూర్చి ప్రవచనం ఎత్తి పర్వతములతోనూ కొండలతోనూ వాగులతోనూ లోయలతోనూ ఈ మాట తెలియజెప్పుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు జనుల వలన అవమానము నొందితిరి గనుక రోషముతోనూ
కోపముతోనూ నేను మాట ఇచ్చి ఉన్నాను. ఎవరు అవమానం పొందారట? హల్లెలూయా. కొండలకు అవమానం కలిగింది, లోయలకు అవమానం కలిగింది, పర్వతాలకు అవమానం కలిగింది. ఎవరిని బట్టి? ఇప్పుడు నువ్వు కరెక్ట్ లేకపోయేసరికే నీ భూమి సరిగ్గా పండదు. అప్పుడు ఇది వేస్ట్ నేల, ఈ భూమి వేస్ట్ భూమి, పంట సరిగ్గా రావట్లేదు అని ఎవరికి వస్తూ ఉంది అవమానం? హల్లెలూయా. పిల్లలు సరిగ్గా లేకపోతే ఎవరికి వస్తుంది అవమానం? తల్లిదండ్రులమైన మనము కరెక్ట్గా లేకపోతే, ప్రజలు కరెక్ట్గా లేకపోతే ఎవరికి వస్తుంది అవమానం? మనం సేవిస్తున్న దేవునికి వస్తుంది అవమానం. హల్లెలూయా. ఇక్కడ భూమికి వచ్చిందట నరులు చేయబట్టి అవమానం. వేస్ట్ భూమి, ఇది పండదు, దీంట్లో వేసినా. నేను పార పని చేస్తున్న సందర్భంలో ఎప్పుడు 2004 నుండి 2010 దాదాపుగా 13 ఈ సందర్భంలో పార పని చేస్తున్నాము. పగలకోటలో ఆయన కాలు వెమ్మటే ఉంటుంది, అది ఎకరమో అరెకరమో కానీ అది సౌడు నేల అయితే ఇంతకుముందు ఎవరో దాన్ని పట్టారట. పడితే ఆ భూమి సరిగ్గా పంట పండకపోతే చుట్టూ సమృద్ధి నీళ్ళు, అందులో కూడా నీళ్ళు వస్తున్నాయి. కానీ దాన్ని ఇది మీరు చేయండి అని ఇచ్చినా కానీ ఎవరు దాన్ని చేయలేదు. ఎందుకు చేయలేదంటే దాంట్లో పంట సరిగ్గా రావట్లేదు. హల్లెలూయా. సేద్యం చేయువాడు సరైన రీతిలో లేడు. ఏ భూమినైనా సమృద్ధిగా పంట పండియడానికి కారణం ఏంటంటే దేవుడు ఆశీర్వదించాలి. హల్లెలూయా. గమనించండి, ఇప్పుడు మనిషి సరిగ్గా పండించని పరిస్థితులను బట్టి నేలకు వచ్చింది అవమానం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. భూమిని ఖచ్చితంగా దేవుడు ఏం చేసిండు? మంచివారిపైన చెడ్డవారిపైన అందరిపైన దేవుడు తన యొక్క వర్షమును కురిపిస్తున్నాడు. అదేవిధంగా తన ఎండను పంపిస్తున్నాడు, తన గాలిని పంపిస్తున్నాడు, తన చల్లదనాన్ని కూడా దేవుడు పంపిస్తున్నాడు. ఎందుకు? మంచికి చెడుకు అందరికీ ఇవి పంపిస్తున్నాడు అంటే మనిషికి 70 నుండి 120 సంవత్సరాల వయసును దేవుడు వారికి ఇచ్చాడు. ఈ 70 నుండి 120 సంవత్సరాల వయసులో ఒక వ్యక్తికి మారు మనసు పొందే అవకాశాన్ని ఇస్తాడు. హల్లెలూయా. ఏం అవకాశాన్ని? మారు మనసు పొందే అవకాశం. మరి మార్పు చెందిన వ్యక్తులకు మొదటి స్థితిని గమనించు అని చెప్తా ఉంటాడు. ఇది సంఘంతో చెప్పే మాటలు. అయితే ఎవరు ఈ సంఘానికి వస్తున్న బిడ్డలు కూడా మొదటి స్థితిని గమనించకపోతే వీరు నరకానికి వెళ్తారు. ఆ మార్పు చెందని వ్యక్తులు కూడా నరకానికి వెళ్తారు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ నేలను కూడా సరిగ్గా సేద్యపరచకుండా వాడు ఏం చెప్తాడంటే, ఇది మంచిగా రావట్లేదు అని చెప్పి దీన్ని అమ్మి వేరే స్థలంలో కొనుక్కోవాలని చెప్పి దాన్ని అమ్మడం జరుగుతూ ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. చూద్దాం కింద. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ చుట్టూ ఉన్న అన్యజనులు అవమానము నొందుదురని నేను ప్రమాణము చేయుచున్నాను. ఇశ్రాయేలు పర్వతములారా, ఇక కొంతకాలమునకు ఇశ్రాయేలగు నా జనులు వచ్చెదరు. అగో ఏమంటుండట? వాళ్ళు ఇంకెక్కడున్నారు? చెల్లి నా వైపు చూడాలరా. వాళ్ళు ఇంకా ఎక్కడున్నారు? కల్దీల దేశమైన బబులోను సామ్రాజ్యపు అధిపతి పాలన కింద ఉన్నారు. వాళ్ళు కల్దీల దేశంలో వాళ్ళు ఉన్నారు. ఇంకా కొంతకాలానికి ఏదో వాళ్ళు లెటర్ పంపినట్టు చెప్తాడు ఆయన. ఓ లెటర్ పంపితే 15 రోజుల తర్వాత పలానా టైంకి వస్తారట. లేకపోతే పోస్టర్స్ వేస్తూ ఉంటారు గోడల మీద. 6వ తారీఖు, 7వ తారీఖు, 8వ తారీఖు మీటింగ్ ఉన్నదని ఆ డేటు ఫిక్స్ చేస్తారు. ఈయన కూడా ఏమంటా ఉన్నాడు? పర్వతాలకు చెప్తా ఉన్నాడు. కొంతకాలానికి వాళ్ళు వచ్చి నిన్ను సేద్యం చేస్తారు. మునుపటి కంటే అధికమైన మేలు. ఎందుకంటే ఎండాకాలం ఆ భూమి ఎండిపోతుంది, చలికాలం మంచుకు దడుతుంది, వర్షాకాలం నీళ్ళు పడి ఏమవుతున్నాయి? ఏం ప్రయోజనం లేకుండా నీళ్ళు ఏమవుతున్నాయి? పోయి వాగులలో పడతాయి. అయితే ఆ భూమి ద్వారా ఎవరికి ఏ ప్రయోజనము లేకుండా కలుగుతూ ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక పిచ్చోడు కావచ్చు, ఒక ఎడ్డోడు కావచ్చు, లేదా ఒక అజ్ఞానిని కావచ్చు. చూడండి, ఎవరు సేద్యం చేయకపోతే వాడు చనిపోయేంత వరకు అట్లనే ఉంటాడు. అన్యజనుల పరిస్థితి కూడా అంతే. గమనించండి, అన్యజనుల పరిస్థితి కూడా అంతే. నువ్వు వెళ్ళి వారికి సువార్త చెప్పకపోతే ఏమవుతుంది?
వాడు సేద్యంలోనికి రాడు. ప్రతి సండే నాడు మేము పొలంలో ఉన్న కలుపును తొలగించడం కొరకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. గత 3 వారాలుగా శుక్ర శని ఆది, శుక్ర శని ఆది, శుక్ర శని ఆది 3 రోజులు లీవ్ అవుతుంది. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఏది ఏమైనా దేవుని పని ఫస్ట్, తర్వాత ఏదున్నా మా పని. ఎందుకంటే దేవుని పని చేయాలి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. చూద్దాం కింది భాగంలో. నేను మీ పక్షమున నున్నాను, నేను మీ తట్టు తిరగగా మీరు దున్నబడి విత్తబడుదురు. మీ మీద మానవ జాతిని అనగా ఇశ్రాయేలులందరినీ విస్తరింపజేసేదను. నా పట్టణములకు నివాసులు వత్తురు. పాడైపోయిన పట్టణములు మరలా కట్టబడును. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని మహిమపడదాం. హల్లెలూయా. మీ మీద నివాసులు విస్తరిస్తారు. పాడైపోయిన మీ మీద కట్టబడిన ఈ పట్టణము కూలిపోయింది కదా, మరలా కట్టబడుతుంది. నువ్వు నివాస స్థలం అవుతావు. నీలో సమృద్ధిగా ప్రజలు నివసిస్తారు. మీ స్థలాలలో మీ మీద కొన్ని అద్భుతమైన చెట్లను వారు నాటుతారు. నీకు నీళ్ళు పడతారు. నీళ్ళు లేని భూమి ఏమవుతుంది? నెర్రలు పడతా ఉంటుంది. భూమికి కూడా నీళ్ళు కావాలి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఎవరితో చెప్తా ఉన్నాడు? హల్లెలూయా. భూమిని ఆశీర్వదించినట్లయితే భూమి ద్వారా ప్రజలు ఆశీర్వదించబడతారు. భూమి సమృద్ధిగా పంట పండుతున్నాయి కదా, అంతే కదా. భూమి సమృద్ధిగా పంట పండినప్పుడు, భూమి దీవించబడినప్పుడు, హల్లెలూయా, ఈ భూమి శపించబడ్డది. గమనించండి, ఈ శపించబడ్డ నేలలో ఎవరు విత్తనం వేస్తే దీవించబడుతుంది, ఫలభరితముగా పంట వస్తుందంటే దేవుని మాట విన్న వ్యక్తులు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. ఐగుప్తు దేశములో ఉన్న ప్రజలందరూ శపించబడ్డ ప్రజలే. ఇప్పుడు ఈజిప్టుగా ఉన్నది, అప్పుడు ఐగుప్తు. ఆ ప్రజలందరూ కూడా శపించబడ్డ ప్రజలే. ఆ ప్రజలందరూ కూడా నరకానికి వెళ్ళడం కొరకు సిద్ధంగా ఉన్న ప్రజలే. అయితే ఆ స్థలానికి యోసేపు వెళ్ళిండండి. హల్లెలూయా. యోసేపు వెళ్ళి అక్కడ పొతీఫర్ భూమిని అంతా పండించడం ప్రారంభం చేశాడట. ఆ శపించబడ్డ నేలలో యోసేపు ఎప్పుడైతే అడుగు పెట్టాడో అది దీవెనకరమైన పొలముగా మార్చబడ్డదట. హల్లెలూయా. మీరు ఆదికాండం 39వ అధ్యాయం చూసినట్లయితే పొలములోనేమి ఇంటిలోనేమి అన్ని స్థలాలకు యోసేపు వెళ్ళినప్పుడు అన్ని స్థలాలను దేవుడు యోసేపుకు యెహోవా తోడై ఉన్నందువలన అన్ని స్థలాలలో దీవెన వస్తూ ఉన్నదట. హల్లెలూయా. మునుపటి కంటే అధికమైన మేలులు కలుగుతా ఉన్నాయట. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. నీవు ఫలించే కొమ్మగా, నీవు ఆశీర్వదించబడే వ్యక్తిగా ఉండాలి. నీ భూమి ఫలించాలి అంటే నువ్వు గమనించండి దైవజనమా, దేవుని మాట వినుట్లో అశ్రద్ధ చూపెట్టకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండం ప్రారంభం మొదలు పెడితే ముగింపు వరకు, ప్రకటన గ్రంథం వరకు అశ్రద్ధతో ఏ దైవజనుడు కూడా అశ్రద్ధతో ఉన్నాడో గమనించండి. ఆ దైవజనుడు తన వరాలను కోల్పోయాడు. ఏ విశ్వాసి అయితే అశ్రద్ధతో ఉన్నదో ఆ విశ్వాసి మరి వెనుకకు వెళ్ళి నరకానికి పాత్రులయ్యారు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఎవరైతే శ్రద్ధగా దేవుణ్ణి వెదికారో వారు గొప్పగా దీవించబడినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నువ్వు అందనంత ఎత్తుకు ఎదగాలన్నా, నీవు చూడని వాటిని అంటే అద్భుతమైన విషయాలను చూడాలన్నా, నీవు మరి లోకము నిన్ను అద్భుతముగా చెప్పుకున్నట్లు నీ తల్లిదండ్రులకు నీ ద్వారా పేరు రావాలన్నా గమనించండి, నువ్వు శ్రద్ధగా దేవుణ్ణి వెతకడం ప్రారంభం చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. యోబు గ్రంథం 9వ అధ్యాయములో వాక్యం అంటుంది, నీవు పవిత్రుడవై, నువ్వు యథార్థవంతుడవై దేవుణ్ణి శ్రద్ధగా వెదికిన ఎడలా నీ నీతికి తగినట్లు నీ నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. హల్లెలూయా. ఎవరు ఆశీర్వదిస్తారట? ఎవరు ఆశీర్వదిస్తారు? దేవుడు ఆశీర్వదిస్తాడండి నివాస స్థలమును. ఇక్కడికి స్థలం పెట్టిన, ఈ స్థలము కొన్నప్పుడు కొద్ది రోజుల తర్వాత ఈ స్థలం అప్పుడు ఎట్లున్నదంటే, ఇక్కడ ఎవరున్నారు? ఒక సీనన్న వాళ్ళ ఫ్యామిలీ, సంసోన్ అంకుల్ వాళ్ళు ఉన్నారు గంతే. ఇక్కడ నాకు తెలిసి వీళ్ళెవ్వరు లేరు అప్పుడు. హల్లెలూయా. దేవుడు ఒకరోజు మధ్యాహ్నం ఆ స్థలం తీసుకున్నాం, అయిపోయింది.
ఇప్పుడున్న ఇంటి దగ్గర మట్టి గోడల ఇల్లు మీకు తెలుసు, వీళ్ళకు బ్రదర్ వాళ్ళకు తెలియదు. ఆ మట్టి గోడల ఇల్లు ఎట్లున్నదంటే, మీరు నా మాట తప్పట్టొద్దు, ఒక బ్రదర్ ఏమన్నాడంటే, ఈ పందుల కొంపకు రావాలని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు రా అన్నాడు ఒక ఆయన. హల్లెలూయా. ఈ పందుల కొంపకు రావాలని ఎందుకు అనుకుంటున్నావు అన్నాడు. దేవుడు ఈ స్థలాన్ని ఇచ్చాడు, ఈ స్థలంలోనికి వెళ్ళమన్నాడు, వచ్చేసిన. ఈ పందుల కొంప ఏ కొంప కాదు, దేవుడు దీన్ని అద్భుతం చేస్తాడు. దేవుడు వెళ్ళమన్నాడు, సేవ కొరకు ఈ స్థలానికి నేను వచ్చానని చెప్పిన తర్వాత కొద్ది రోజుల తర్వాత గమనించండి. హల్లెలూయా. ఒకరోజు మధ్యాహ్నం పూట మరి ఇగో ఈ ఇంట్లో మేము ఉన్నాము, ఈ ఇంట్లోకి ఇంకా రాలేదు, అది ఘోరంగా ఉన్నది, దాన్ని బాగు చేయాలంటే మా దగ్గర పైసలు లేవు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కొంతమందే ఒక 2-3 విశ్వాసులు సహకరించారు, ఇంకా కడమ వ్యక్తులు సహకరించలేదు. గమనించండి. అట్లాంటి పరిస్థితులలో ఉన్నప్పుడు ఒకరోజు మధ్యాహ్నం పూట అదే స్థలానికి వచ్చి కూర్చొని ప్రార్థన చేయడం ప్రారంభం చేశాను. అప్పుడు దేవుడు సామెతలు 3వ అధ్యాయము 33వ వచనము 2వ లైన్ నుండి 3:33 అన్న ఆయన నాతో చెప్పలే కానీ, నీతిమంతుని నివాస స్థలము ఆయన ఆశీర్వదించునని నా చెవులో వినపోవడం నేను విన్నా. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువు నామమున మహిమపడదాం. అది దేవుడు మాట్లాడుతున్న సందర్భంలో పరిశుద్ధ ఆత్మ చేత నేను నింపబడిన తర్వాత అకస్మాత్తుగా పన్ను నొప్పి గురించి నేను ప్రార్థన చేశాను. ఆ ప్రార్థనలోనే దేవుడు జ్ఞాపకం చేస్తే, ఈ ప్రార్థన అంతా ముగించుకొని బయటికి వెళ్ళిన తర్వాత మనకు ఈ కాంగో సహకరించిన ఆ వ్యక్తి వీరేందర్ బ్రదర్ నాకు పన్ను నొస్తున్నది ప్రార్థన చేయమని చెప్పి వచ్చాడు. వచ్చినప్పుడు ఆయన కొరకు ముందుగా దేవుడు ఏం చెప్పిండు, ఇక్కడ మాట్లాడండి. తర్వాత ఆయన వచ్చి ప్రార్థన చేయించుకున్నాడు. ప్రార్థన చేయించుకొని వెళ్ళిన తర్వాత ఆ పన్ను నొప్పి నుండి నాకు విడుదల కలిగింది బాబాయ్ అని చెప్పి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. దాని తర్వాత ఈ స్థలము రూపురేఖలన్నీ మారిపోయాయి. అంతకుముందు దీనికి ఒక ప్రాకారము లేదు, ఒక గెట్ రౌత్ సరిగ్గా లేదు, ఒక ప్రాకారము కరెక్ట్గా లేదు. ఇది మోషన్స్ వెళ్ళిన స్థలమాట ఒకప్పుడు. హల్లెలూయా. దీన్ని దేవుడు తీసుకున్నాడు లీడ్లోనికి. ఆయనే ఈ మందిరము కట్టక మునుపు ఒక వారం 10 రోజుల ముందు ఒక ముసలమ్మకు దేవుడు చూయించాడు ఈ స్థలములో యేసు ప్రభు అడుగు పెట్టినట్టు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. హల్లెలూయా. నీ భూమిలో దేవుడు యేసు ప్రభు అడుగు పెట్టాడు. నువ్వు సేద్యం చేస్తున్న భూమిలో యేసు ప్రభు అడుగు పెట్టినట్లు నువ్వు జీవించాలి. నీ పంట చేనుల పురుగులను ఆయన గద్దించినట్లు నువ్వు జీవించాలి. మలాకి 3వ అధ్యాయములో పంట చేనుల పురుగులను నేను గద్దిస్తాను అని చెప్పి అన్నాడు ఆయన. నీవు ఈ వాక్యాలన్నీ తెలుసుకొని ఏం చేస్తే నా పంట చేనులోనికి పురుగులు రాకుండా ఉంటాయి అని చెప్పి నువ్వు వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలి. బైబిల్ వాక్యం అంటుంది, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయములో శాపములు, దేవుని మాట వినని ప్రజలపైకి శాపాలు వచ్చినాయి. ఆ శాపములలో భయంకరమైన తెగుళ్ళు నీ మీదికి వస్తాయని చెప్పాడు. మీ మీదికి కాదు, మాట వినని ఇశ్రాయేలుల మీదికి. ఇప్పుడు మనము కూడా ఆ ప్రజలమే కాబట్టి మాట వినని ప్రజలముగా ఒకవేళ మనముంటే మనకు కూడా అది వర్తిస్తుంది. దీవెన, నువ్వు వాక్య శ్రద్ధగా దేవుని మాటలు వింటే నీ మీదికి దీవెనలన్నీ ప్రాప్తిస్తాయి, వినకపోతే ఇగో ఈ తెగుళ్ళన్నీ ప్రాప్తిస్తాయి అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొంతమందికి జ్వరం వచ్చి ధూప బాగా అవుతా ఉంటుంది కదా, నాలుగు ఎండకపోతా ఉంటుంది కదా. బైబిల్లో ఉన్నది, తాపకరమైన జ్వరాన్ని నేను రప్పిస్తా. హల్లెలూయా, హల్లెలూయా. భయంకరమైన గజ్జిని, కుష్టి వ్యాధిని, గజ్జి వ్యాధిని, ఇంకేంటి రకరకాల వ్యాధుల గురించి అక్కడ రాసిపెట్టి ఉంచాడు. ఎప్పుడు మనం పుట్టక ముందు యేసు ప్రభు భూమి మీదకి రాక మునిపే ఆయన అందులో రాసిపెట్టి ఉంచాడు. శపించబడ్డ నేల గురించి, దీవించబడ్డ నేల గురించి, రోగాలు భూమి మీదకి వచ్చే విధానము గురించి, పక్షవాతాల గురించి. హల్లెలూయా. దేవుడు రాసిపెట్టి ఉంచాడు. మనం వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటూ ఉన్నప్పుడు పర్వతములు మనకు అనుకూలంగా మార్చబడతాయి. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 11వ వచనములో వాక్యం అంటుంది, పర్వతములు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా నా కృప నిన్ను విడిచిపోదు. మెట్టలు అంటే ఏంటి? సముద్రానికి ఆయకట్టలు ఉంటాయి కదా, అవి తత్తరిల్లు అంటే ఫుల్గా వాటర్ నీ మీదకి వస్తున్నా
పర్వతాలు తొలగిపోయినా, అది నీకు సేద్యం చేయడానికి నీకు పనికి రాకుండా అయినా కానీ నా కృప నిన్ను విడిచిపెట్టి పోదు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. దేవుని కృప నిన్ను వదిలిపెట్టి పోకుండా ఎప్పుడైతే ఉంటుందో, నువ్వు భయంకరమైన లోతైన బావిలో పడినను ఆయన నిన్ను తీసుకొని వస్తాడు. ఆయన నిన్ను తీసుకొని వస్తాడు. యోసేపుతో దేవుడు చెప్పాడు దర్శనములో, నువ్వు ఐగుప్తుకు వెళ్తావని చెప్పలేదు, కానీ నీ అన్నల కంటే నువ్వు గొప్పగా అభివృద్ధి అవుతావని చిన్నప్పుడు ఎంత 12-13 సంవత్సరాల పవిత్రంత వయసు అప్పుడే దేవుడు చెప్పిండు ఆయనతో. హల్లెలూయా. ఆయన మనసు ఆపుకోలేక అన్నలకు చెప్పిండు, తండ్రికి చెప్పిండు, తల్లికి చెప్పిండు. అప్పుడు తండ్రి మాత్రము ఆ వాక్యాన్ని తన మనసులో పెట్టుకున్నాడు, నా కొడుకుని అభివృద్ధి చేస్తాడు దేవుడు తప్పకుండా. హల్లెలూయా. యోసేపు యాకోబు ఇష్టపడ్డ కుమారుడు. యాకోబు రాయల్ని బాగా ఇష్టపడ్డాడు. యాకోబుకు 2 భార్యలు. మొదటి భార్యను తండ్రి మోసం చేశాడు ఆయనకు. హల్లెలూయా. మొదటి భార్యను ఆయనే ఇష్టం లేకుండా చేసుకున్నాడు. అసలు ఆయన చేసుకున్న సంగతి కూడా ఆయనకు తెలియదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీకు అర్థమవుతుందన్న మాటలు. హల్లెలూయా. ఉన్నాయి. కొంతమంది చీకట్లో ఉండడానికి ఇష్టపడతారు. అప్పుడు ఏం చేసిందంటే, మీరు తప్పుగా అర్థం చేసుకోకూడదు, బైబిల్లో ఉన్న మాటని చెప్తున్నా. తండ్రిగా ఆయన ధర్మాన్ని ఆయన నెరవేర్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వారి మొదటి రోజు, వాళ్ళు భార్య భర్తలుగా చేయబడ్డ మొదటి రోజు ఏం చేశాడంటే, చిన్నామను ఈయన ఇష్టపడ్డాడు, చిన్నామను చేసుకుంటానని చెప్పి అన్నప్పుడు, ఈ రోజులు అలా తాలిగట్టుడు ఇవన్నీ చేస్తున్నాం. అప్పుడు లేదు, డైరెక్ట్ తోలుడే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పాత నిబంధనలు అట్లున్నది, జరిగిందా అని చెప్తా ఉన్నా. మరి చీకటి గదిలోనికి ఈ పెద్దామని తోలిండు, చిన్నామని తోలక. హల్లెలూయా. తెల్లారి చూసినసరికి యాకోబు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. లాబాను వాళ్ళ ఎవరు, యాకోబు వాళ్ళ మామ రాయల్ని తోలక లేయను పెద్దామని తోలండి. ఈయన చిన్నామని ఇష్టపడతాడు. చిన్నామె రూపవాసి, అందంగా ఉంటుంది. పెద్దామ మాత్రము కళ్ళు చిన్నగా ఉంటే రేయి చీకట్లు ఆమెకు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవరు ఇష్టపడతారు? ఆయన ఇష్టపడలే. నాకు ఈమె కావాలంటే ఈమె కొరకు 7 సంవత్సరాలు జీతం ఉండన్నాడు ఆయన. ఇప్పుడు లేడీస్కు జెంట్స్కు లేడీస్ ఇస్తున్నారు కట్నాలు. అప్పుడు అట్లా కాదు. హల్లెలూయా. అప్పుడు లేడీస్కే జెంట్స్ ఇచ్చేది. హల్లెలూయా. ఆ రోజు మరలా వచ్చునుగాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అబ్రహాము తన కుమారునికి వివాహం చేస్తున్నప్పుడు వెండి బంగారం ఇచ్చి తోలిండు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ మరి రాయేలు నిమిత్తము 7 సంవత్సరాలు, లేయ నిమిత్తము 7 సంవత్సరాలు, 14 సంవత్సరాలు జీతం ఉండి భార్యల్ని చేసుకున్నాడు. ఎవరు? యాకోబు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. నైట్ తోలిండు లేయను. పొద్దుగాలు లేచి చూసేసరికి ఈమె లేయ, నన్ను ఎందుకు మోసం చేసినవని మామను కొట్టపోతే, లోక మర్యాద చొప్పున పెద్దామని ఇచ్చి పెళ్లి చేయాలి, తర్వాత చిన్నామకు ఈమెను కూడా ఇచ్చి చేసుకో. కానీ ఈమెకు కూడా 7 సంవత్సరాలు నువ్వు జీతం ఉండాలంటే మరలా 7 సంవత్సరాలు జీతం ఉండి భార్యను చేసుకున్నాడు. హల్లెలూయా. యాకోబు తన యొక్క మామ దగ్గర 21 సంవత్సరం ఉన్నాడు. 21 సంవత్సరం తర్వాత తిరిగి మరలా దేవుడు ఆశీర్వదించిన స్థలానికి ఆయన తిరిగి రావడం జరిగింది. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యోసేపు కాంచెలు వచ్చింది. ఈ యోసేపు ఆ రాయేలుకు పుట్టిన వ్యక్తి, ప్రేమించిన వ్యక్తినికి పుట్టిన వ్యక్తి. హల్లెలూయా. అంటే అధికంగా ఇష్టపడ్డాడు. తన మామ కూతురే కాబట్టి అధికంగా ఇష్టపడ్డాడు. ఆ ఇష్టపడ్డ ఆమెకు పుట్టిన వ్యక్తే. కానీ ఈమె మాత్రము, ఈ రాయేలు మాత్రము యాకోబు సేవించే దేవుని సేవించలే, విగ్రహాలను. హల్లెలూయా. అదే రాయలే లేదు. హల్లెలూయా. యాకోబు సేవించే దేవుణ్ణి ఆమె సేవించలేదు కాబట్టి ఆయన ఒక మాట పలుకుతాడు. నీ విగ్రహాలు, తన మామ విగ్రహాలను మరి రాయలు పట్టుకొని వస్తూ ఉంటుంది. యాకోబు వాళ్ళ సొంత ఇంటికి వస్తున్నప్పుడు దొంగతనంగా పట్టుకొని వస్తుంది. నా విగ్రహాలు మీరు తీసుకొని వచ్చారని చెప్పి ఎప్పుడైతే తన మామ అంటాడో యాకోబుని, ఒకవేళ నీ విగ్రహాలు నా దగ్గర ఉంటే, ఎవరి దగ్గర ఉంటాయో వాళ్ళు సత్సుదురుగా కానడు ఆయన. హల్లెలూయా. రాయల దగ్గరనే ఉన్నాయి. రాయలు నేను ఇష్టపడ్డాడు కానీ ఆమె మాత్రము ఈయన దేవుణ్ణి ఇష్టపడలే కాబట్టి ఆయన మాట ఆమె మీదికి పోయి కూర్చున్నది. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే యోసేపు పుట్టిండో, యోసేపు తర్వాత తన తమ్ముడైన
బెన్యామీన్ ఇప్పుడు బెంజమిన్ అని పేరెట్టు వచ్చిందంటే బెన్యామీన్ పేరే. హల్లెలూయా. ఆ బెన్యామీన్ పుట్టుకలోనే మరి రాయలు చచ్చిపోయింది ఈయన మాట ద్వారా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అందుకనే మనలో విగ్రహాలు ఉండకూడదు. మనలో విగ్రహాలు ఎప్పుడైతే ఉంటాయో మనము సేవిస్తున్నవన్నీ శపించబడతా ఉంటాయి. హల్లెలూయా. మనం సేద్యం చేస్తున్నవన్నీ శపించబడతా ఉంటాయి. ఎందుకంటే సాతానుకును దేవునికి పొంతన అనేది లేదు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. కాబట్టి జాగ్రత్త పడుతూ ఉండాలి. మనలో ఏ విగ్రహారాధనకు సంబంధించింది మన జీవితంలో ఉండొద్దు, మన పిల్లల జీవితంలో ఉండొద్దు, మన భర్త జీవితంలో, భార్య జీవితంలో కావచ్చు. నీవు సేవిస్తున్న ఇంటి దగ్గర అంటే ఒకవేళ నీకు సంబంధించిన వాళ్ళు కొంతమంది మారలేదు కావచ్చు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. వారి మార్పు కొరకు ప్రార్థన చేయాలి, ఎడతెగక ప్రార్థన చేయాలి. ఇవి త్వరగా నా నుండి దూరం అయితే ప్రభువా నేను దీవించబడతా అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉండాలి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుకనే ఇక్కడ పర్వతాలతో అంటున్నాడు, సైన్యములకు అధిపతి అగు యెహోవా తిరిగి మరలా నీవు నివాస స్థలముగా అవుదువుగాక. అంతకుముందు నక్కలు చూసినట్లయితే వివిధ రకాల కుక్కలు, మృగాలు, జంతువులు వచ్చి పడుకున్నాయి. అది సేద్యం చేస్తాయి ఆ నేలను. హల్లెలూయా. సేద్యం చేస్తే కొంతమందికి తల వెనుక ఇంత బుట్టలు కట్టి ఉంటాయి. తల వెనుక. హల్లెలూయా. ఈ తల వెనుక ఇంత బుట్టలు కట్టి ఉంటాయి. లేకపోతే పిచ్చోళ్ళను ఈ మధ్యలో కొంతమంది యూట్యూబ్లలో చూస్తున్నాం, కటింగ్ గడ్డాలు చేయించి తోలుతూ ఉన్నారు. హల్లెలూయా. మనిషికున్న గింతంత తలలో ఉన్న ఈ మురికినే మనిషి భరించలేకపోతా ఉన్నాడు. భూమిని కూడా సేద్యపరచుటకు నరుడు కావాలని దేవుడు నరుని తయారు చేసింది తెలుసా? ఆదికాండములో ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. అట్లాంటి సేద్యము చేయించుకోవలసిన నేల, చేయవలసిన ప్రజలు దేవుని మాట వినప్పుడు ఈ నేల నుండి నేల శపించబడుతున్నది. నేల నుండి వెలివేసినప్పుడు ఆ నేలతో మరలా ఆ నేల ఒకవేళ నేల కూడా ఏం చేస్తుందట? మొరపెడుతుందట. హల్లెలూయా. 4వ అధ్యాయము ఆదికాండములో చూసినట్లయితే నేల నుండి రక్తము కూడా మొరపెట్టినట్టుగా దేవుని వాక్యము రాయబడింది. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అందుకనే గమనించండి దైవజనమ, నీ నేల శపించబడిన నేలగా ఉండొద్దు, దీవించబడిన నేలగా ఉండాలి. నువ్వు ఉన్న స్థలము దీవించబడినదిగా ఉండాలి. పోయిన వారం ఏ వాక్యం విన్నాం? పోయిన వారం ఏ వాక్యం విన్నాం? పిల్లల మీదకి ప్రాప్తిస్తాయి. అయితే నాకు ఒక సహోదరుడు ఇంకొక వాక్యం చూపెట్టిండు. వారి మీదకి రాకూడదు కదా అనే విషయం చూయించితే తమ్మునికి చెప్పిన నేను కింద పై భాగంలో, యథార్థవంతునికైతే, నమ్మకస్తునికైతే, నీతిపరునికైతే ఆ కీడు రాకుండా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? హల్లెలూయా. హల్లెలూయా. ఆ కీడును తొలగిస్తూ ఉంటాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అందుకనే ఒకవేళ నీ తండ్రి కావచ్చు, నీ తల్లి కావచ్చు, లేదా నీ భర్త కావచ్చు, లేదా నీ భార్య కావచ్చు, తండ్రులే, హల్లెలూయా, వారు చేసిన కీడు నీ మీదకి రాకుండా ఉండాలంటే నువ్వు దేవుణ్ణి శ్రద్ధగా వెతుకుతూ ఉండాలి. హల్లెలూయా. 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 అంతకుముందు వారం ఏ వాక్యం చెప్పబడ్డది? అంతకుముందు వారం మన యూట్యూబ్లలో ఉంటాయి, ఇప్పుడు చూడొద్దు. హల్లెలూయా. ఇప్పుడు చూడొద్దు, సమయం ఎక్కువ లేదు కాబట్టి చెప్తున్నా. నీ హృదయ కఠినత్వమును బట్టి నువ్వు, హల్లెలూయా, వారి హృదయ కఠినత్వాన్ని బట్టి వారు నాశనం అయిపోయినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. హృదయము ఎక్కడ కఠినం చేసుకుంటారంటే గమనించండి, దేవుని ఆజ్ఞలు పాటించే విషయంలో చాలా కఠినం చేసుకుంటారు. అదేదన్నా తప్పిదం చేసే విషయంలో కఠినం చేసుకుంటారా? చేసుకోరు. హల్లెలూయా. అది తీయగా అనిపిస్తుంది. హల్లెలూయా. దొంగకాలు బాగా అనిపించేదట. మా డాడీకి ఇట్లా పోయి మధ్యరాత్రి పోయి చెట్టు ఎక్కి తాగేది. చెట్టు ఎక్కువాడు చెట్టు మించెలే పడి చచ్చిపోతాడు, కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే చనిపోతాడు అని బైబిల్లో ఉన్నది. హల్లెలూయా. బరబ్బతో అంటాడు, కత్తి పట్టుకున్నవాడు కత్తితోటే హతమవుతారా బరబ్బా అన్నాడు. నిజంగా కూడా మా డాడీ చెట్టు మించెలే పడి చివరికి చనిపోవడం జరిగింది. హల్లెలూయా. చూడు, న్యాయబద్ధంగా నువ్వు ఏ పని చేసినా దాంతో దేవుడు చంపనీయడు. అది అక్రమము. కత్తి ఎందుకు పట్టుకుంటావు? ఒక మనిషిని చంపడం కొరకే వివిధ రకాలు కదా. హల్లెలూయా.
హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే మరి గౌలోళ్ళు కూడా కత్తులు పట్టుకుంటున్నారు. హల్లెలూయా. ఈ కథ మనుషులకు విరోధంగా చేసే పనులను బట్టి బరబ్బ చేసేది ఏం పని? దేవునికి విరోధమైన పని. అందుకనే ఆయన అలా చెప్పాడు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. గమనించండి. చూద్దాం ఇంకా వాక్య భాగంలోనికి. చివరి మాటగా 11వ వచనం, మీ మీద మనుషులను పశువులను విస్తరింపజేసేదను, అవి విస్తరించి అభివృద్ధి నొందును. మనుషులను పశువులను కూడా దేవుడు ఏం చేస్తాడట? విస్తరింపజేస్తారట. హల్లెలూయా. హల్లెలూయా. మీ పొలములో కూడా అలాంటి సమృద్ధి పంట, మీ నివాస స్థలములో కూడా సమృద్ధి పంట. దేవుడు ఎప్పుడైతే ఆ మాట చెప్పిండో ఈ స్థలం చరిత్ర మార్చిండు. హల్లెలూయా. దేవుడు నా జీవితంలో నేను కట్టలేను అనుకున్న గృహాన్ని కూడా దేవుడు అద్భుతంగా తన కృప ద్వారా తన చిత్త ప్రకారం ఆ గృహాన్ని కూడా నిర్మింపజేశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఏం చెప్పిండు? ఈ స్థలాన్ని నేను దీవిస్తా. హల్లెలూయా. నీతిమంతుని నివాస. చూడండి సామెతలు 3:33 చూడండి ఒకరు. సామెతలు 3:33. ప్రవచనము నువ్వు పొందాలి. దైవజన నూతనంగా మందిరానికి వస్తున్న బిడ్డలు 2-3 సంవత్సరాలు కావచ్చు, మీరందరూ కూడా ఒక ప్రవచనం దేవుని యొద్ద నుండి పొందాలి. మీ భవిష్యత్తును గురించిన ఒక ప్రవచనం మీరు పొందాలి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. 3:33 చిన్నది చదవచ్చు. 2వ వచనం 3:33 చదవండి. ఆ 2 లైన్లు చదువు సిస్టర్. లేదా భక్తిహీనుల చూడండి భక్తిహీనుల ఇంటి మీదికి యెహోవా భక్తిహీనుల ఇంటి మీదికి యెహోవా శాపం. భక్తి చేస్తున్నాము అని చెప్పి ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ ఉన్నవారు భక్తిహీనులు అనబడుతుంది. వారింటి మీదికి యెహోవా శాపం. శాపం పెట్టేది దయ్యాల వల్ల కాదు. హల్లెలూయా. హల్లెలూయా. దయ్యాలు కూడా శాపం అవి మాట్లాడుతుంది. ఇప్పుడు మన దగ్గరకు వచ్చి, ఇప్పుడు నేను నీతిమంతుణ్ణి, ఒక మాంత్రికుడు వచ్చి నీ సంగతి చూసుకుంటారా అని వాడు అన్నాడు అనుకో. హల్లెలూయా. కొంతమందిని అనబడిన వాళ్ళు ఉన్నారు లేరా? నువ్వు ఎవడు చెప్తావో చూస్తారా ఇట్లా అంటారట కొంతమంది చెప్పారు. నువ్వు కనుక యథార్థవంతునివే అయితే నీ తల వెంట్రుకను కూడా టచ్ చేయలేడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహిమపడదాం. నువ్వు దీవించబడిన సంతతివే అయితే వాడు తీసుకున్న గుంతలో వాడే పడతాడని బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉంది. వాడు తీసుకున్న గుంతలో వాడే పడతాడని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. నీవు భక్తిహీనునివి అయితే వాడు ఆడుకుంటాడు నిన్ను ఫుట్బాల్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అదే 2వ లైన్ చదువు. నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. ఎవరు? సైన్యములకు అధిపత్యగు యెహోవా. యెహోవా ఆశీర్వదిస్తాడు. దేవుడు ఆశీర్వదించగా ఇక ఎవడు? ఆయనే ఆ ద్వారము తెరవగా మూసేటోడు ఎవడు లేడు. ఆయన మూసిండు అనుకో, తెరిచేటోడు ఎవడు లేడు. హల్లెలూయా. మీరు నిర్గమకాండము 15వ అధ్యాయం మొదలు పెడితే కింది వరకు 15వ అధ్యాయం మొదలు పెడితే కింది వరకు ఏం జరిగిందంటే అక్కడ గమనించండి. మోసే పాములను చేస్తే కర్ర కింద ఎత్తే పాము అయింది. అప్పుడు మాంత్రికులు కూడా కర్రల కింద వేశారు, పాములు అయినాయి. గమనించండి. హల్లెలూయా. వాడు కూడా కింద ఎత్తే పాము అయింది. అప్పుడు ఫరో అంటాడు, ఫరో ఆ దగ్గరున్న వాళ్ళు కూడా నీదేం గొప్ప, నీ దేవుడేం గొప్ప, మా వాళ్ళు కూడా చేశారు మాంత్రికులు. ఆల్రెడీ పక్కెమ్మడి పెట్టుకున్నారు మాంత్రికులు అని మీరు బైబిల్లో చూడొచ్చు. అప్పుడు వాళ్ళ కింద ఏగానే పాములు అయినాయి. అప్పుడు నీదేం గొప్పలని ఎగతాలు చెప్తా అంటే ఈ పాము పోయి ఆ 2 పాములను వీళ్ళు చూస్తూ ఉంటేనే మింగేసినాయి. అలా గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున ఏం పడదు అంటే మాంత్రిక శక్తి కంటే ఈ భూమి మీద ఉన్న 33.5 కోట్ల దురాత్మ శక్తుల కంటే దేవుని శక్తి గొప్ప శక్తి. హల్లెలూయా. హల్లెలూయా. అసలు ఆ దయ్యానికి శక్తి ఎక్కడిది? అది దయ్యమా? అది ఏంటిది అంటే అది లూసిఫర్ దూత. హల్లెలూయా.
దూతలకు దేవుడు కొన్ని శక్తులను ఇచ్చాడు. ఏంటి ఆ శక్తి అంటే, వారు యుద్ధం చేయడానికి కావచ్చు, మంచి సమాచారం తీసుకురావడానికి కావచ్చు, ఇంకా తన ప్రజలను మరి చూసినట్టు ప్రమాదములో పడిపోకుండా కాపాడడానికి కావచ్చు. కొండమించలి పడతా ఉండు, లేదా కుర్చీ మీద నిలబడి ఫ్యాన్ దుడుతూ ఉన్నాడు, జారి పడబోతా ఉన్నాడు. అది దేని మీద పడి మోకాలు ఇరగకుండా కాలు ఇరగకుండా కింద పడతాడు, కానీ దెబ్బ తాకకుండా దూతలు కాపాడుతుంటాయి. అలాంటి శక్తులను దేవుడిస్తే ఇది ఏం చేసిందంటే, హల్లెలూయా, గమనించండి. మనం ఒక ఆయనకు నేను అన్న కదా, గమనించండి. ఒక ఆయనతో నేను అన్నగా, మాకు ముంజలేయాలరా తమ్ముడు అని అన్న. కళ్ళే తాగరు కానీ ముంజలెత్త తింటావు ఫాస్టరు అంటాను. హల్లెలూయా, అర్థమవుతుందా? కళ్ళే తాగు కానీ ముంజలెట్ట తింటావు ఫాస్టరు అని అన్నాడు. అంటే నేనన్నా కదా, తమ్ముడా బెల్లం తినొచ్చు కానీ గుడంబ చేసుకొని తాగొద్దు అన్నాడు ఆయన. హల్లెలూయా, బెల్లం తినొచ్చు, గుడంబ చేసుకొని తాగకు. 8 రోజులు మురగాలది. నాకు తెలుసు, నేను స్వయంగా గుడంబ పెట్టినా. గుడంబ 2004 ముందు గుడంబ పెట్టినోని నేను. 8 రోజులు బెల్లం వేసి కుండలేసింది అయితే మంచిగా ఉండేది. పూలక్కోలు ఇంటికాడ కుండలా పెడుతుంది, మంచిగా పెడుతుంది అని మా ఇంటికి వచ్చేది చాలా మంది. హల్లెలూయా. కొంతమంది బిందె గుడంబ పెట్టేది, అది తలకాయ పడుతుంది అని చెప్పి అనేది. దీంట్లో పలు విధాలు ఉంటాయి. ఎక్కువ నీళ్ళు పోసిన సవ్వగా ఉంటుంది అని చెప్పి కొంతమంది అనేది. అయితే ఈ బెల్లం వేసినాక తర్వాత పటికిని రోట్లేసి దంచేది, కొంతమంది గుడ్డల గట్టి పెట్టేది. గమనించండి. హల్లెలూయా. ఇవన్నీ నేను చేసిన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 8 రోజుల తర్వాత ఈ 8 రోజుల దాకా కలిపేది, 2 రోజులకు ఒకసారి కలిపేది. అదంతా నాణ్యాక 8 రోజులు మురిగిన తర్వాత అలా జర్రులు ఇంకా ఈగలు అన్నీ పడి మురిగినాక దాన్ని తీసుకుపోయి కుండలో పోసి గుడాంబ పెడితే సవ్వగా ఉన్నదంతా ఆగేది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇట్లా తాగేది. ఇప్పుడు చూడండి, బెల్లాన్ని తినొచ్చు, చక్కెర తినొచ్చు, కానీ దాన్ని అపవిత్రం చేసి గుడాంబ పెట్టి తాగకు అన్నాడు. హల్లెలూయా. గమనించండి, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్న విధానం చూడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వీడు కూడా మంచికిచ్చిండు. దేవుడు ఏం చేసిండు, వీనికి మంచికిచ్చిండు. మంచి పనులు చేయరా అని చెప్పి శక్తిని ఇచ్చిండు వానికి. కానీ వాడేం చేసిండు, నా శక్తి కంటే గొప్పది లేదు, నేను గొప్ప వ్యక్తిని, నేను దేవుని కంటే గొప్పగా ఉండాలని చెప్పి వాడు ఆలోచన చేసి సర్వోన్నతుని కంటే ఎత్తైన స్థలములో నేను ఉండాలని కపట ఆలోచనలు చేసినప్పుడు దేవుడు వాడిని తొక్కితే వచ్చి భూమి మీద పడ్డాడు. హల్లెలూయా. ఈ భూమి మీద పడి ఇప్పుడు దేవుని రూపములో ఉన్నది ఎవరు అంటే ఆదాము, అవ్వ. హల్లెలూయా. భూమి మీద ఏ జంతువు కూడా దేవుని రూపములో లేదు. కోతి లేదు, కుక్క లేదు, ఏనుగు లేదు, నక్క లేదు, పంది లేదు, ఏది లేదు ఆయన రూపంలో. ఎందుకంటే ఆదికాండము 1వ అధ్యాయం 26వ వచనములో దేవుడాట, మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను చేయుదము రండి అని త్రియేక దేవుడైన ఆ సైన్యములకు అధిపతి యెహోవా ఆయన పోలికలో చేసుకున్నాడు. ఆయన ఆత్మనిచ్చాడు. మనిషికి మాత్రమే ఆత్మ ఉంటుంది, ఏ జీవికి ఆత్మ ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే గొడ్డును కొడతాం, అది కొద్దిగా బాగా ఇబ్బంది పడుతుంది, కానీ మన లెక్క దానికి బాధ అది ఇది ఉంటుందా? దెబ్బలు, నొప్పి ఇలాంటివి ఉంటాయి, కానీ మన లెక్క నిరుత్సాహపడు, బాధపడు, లేకపోతే ఇలాంటి పరిస్థితులు ఉండవు. ఇది ఆత్మకే ఉంటాయి. హల్లెలూయా. మనం నలిగిపోతాం, మనం కృంగిపోతాం, మనము కుమిలిపోతాం, మనము ఇతరుల బాధ గురించి కూడా ఏమవుతాం, ఆలోచన చేస్తూ ఉంటాం, కానీ జంతువులు చేస్తాయా? హల్లెలూయా. ఎందుకంటే మనిషిలో దేవుడు తన అద్భుతమైన ఆత్మను పెట్టిండు. ఈ ఆత్మ వాడు కోల్పోయిన పరలోకానికి వెళ్ళకూడదు. హల్లెలూయా. అందుకనే వాడు భూమి మీదకి వచ్చి నరులలో వివిధ తంత్రములను కల్పించి వాడు ఏం చేసిందంటే మనుషులను తన యొద్దకు రాకుండా వాడు దారి మళ్ళిచ్చిండు. హల్లెలూయా. దారి మళ్ళిచ్చిండు. అందుకనే ఆ దారి మళ్ళిచ్చిండు కాబట్టికనే మరలా యేసుప్రభు ఈ భూమి మీదకి వచ్చి ఆ దారిలో ఉన్న వాళ్ళంతా ఈ దారి మళ్ళియడం కొరకు నేనే మార్గమునని చెప్పిండు అక్కడ. హల్లెలూయా. పరలోకం రావాలంటే, మీరు నెమ్మదిగా ఉండాలంటే, మీరు చచ్చిపోయిన తర్వాత కూడా మీరు నెమ్మదిగా ఉండాలి అని అంటే నేనే మార్గమై ఉన్నా, నన్ను అనుసరించి నడుచుకుంటేనే మీరు పరలోకం వస్తారు. వాణ్ణి అనుసరించి నడుచుకుంటే లోకములో కూడా ఉన్నాడు.
వానికి నాకు పొత్తు లేదు, వాడు చీకటి, వాడు బెలేలా, వాడిని అనుసరించి నడుచుకుంటే మీరు భయంకరమైన అగ్నిగుండానికి వెళ్తారు అని చెప్పి ఆయన చెప్పిండు. ఆయన శాసనాలను ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఆయనను అనుసరించి నడుచుకొని ఆయన చిత్త ప్రకారము నడుచుకోక ఇశ్రాయేలు ప్రజలు శపించబడి వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఇర్మియాను లేబట్టిండు, ఏజ్కేల్ని లేబట్టిండు, మీకాను లేబట్టిండు. అదేవిధంగా చూసినట్లయితే ఇంకా చాలామంది జకర్యాను లేబట్టిండు. వాళ్ళ మధ్యలోనే వాళ్ళు ప్రవచనాలు చెప్తూ 70 సంవత్సరాల తర్వాత మీరు వెళ్ళాలి కాబట్టి మీరు పశ్చాత్తాపడండి, మీరు ప్రార్థన చేయండి, మీరున్న నేలంతా ఒకప్పుడు శపించబడ్డది, ఇప్పుడు దాన్ని దేవుడు మరలా నివాస స్థలం అగునట్లు దేవుడు చేయుట కొరకు మీరు ప్రార్థన చేయండి అంటే ఉపవాసాలుండి ఎజ్రా, నెహెమ్యా, ఇంకా ఎస్తేర్ కావచ్చు, మొర్దెకై కావచ్చు, చాలా మంది ఏం చేశారంటే కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసినప్పుడు ప్రవచనము ఎక్కడికి వచ్చింది? హల్లెలూయా, పర్వతాల దగ్గరికి వచ్చింది. రాబోతున్నారు నా ప్రజలు, ఇది నివాస స్థలముగా నువ్వు చేయబడతావు. ఒకరోజు నా జనులు వచ్చి నివాస స్థలం అగునట్లు జంతువులు నివసిస్తారు, ప్రజలు నివసిస్తారు, పెళ్లిళ్ళు జరుగుతాయి, పుణ్యకార్యాలు జరుగుతాయి, కరెంటు వెలుతురు వస్తుంది, రకరకాలు వస్తాయి, ఇక్కడ సంతోషం జరుగుతుంది. నీకు ఇక్కడ అందమైన ఇక్కడ చెట్లు పెట్టి ఇక్కడ నీళ్లు పడతారు, వాళ్ళు సంతోషకరమైన కార్యాలు జరగబోతున్నాయి పర్వతాలారా అని ప్రవచనం ఎత్తి మాట్లాడుతున్నాడు. మునుపటి కంటే అధికమైన మేలులు నేను మీకు చేయబోతున్నానని చెప్పి ప్రవచనం చెప్పబడతా ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహింపడదాం. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ప్రతి కుటుంబంలో అనేకమైన సమస్యల గుండా మనం నడిపించబడుతున్నాం, మనం ఎన్నో బాధల గుండా నడిపించబడుతున్నాం, ఎన్నో ఓదార్పు లేని పరిస్థితులు మన జీవితాలలో ఎదుర్కొంటున్నాం. ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్ష చేసుకునే వ్యక్తివై ఉన్నావు, పరీక్షించుకునే వ్యక్తివై ఉన్నావు. నీ శరీరంలో అనారోగ్యం వచ్చినప్పుడు, నీ రక్తంలో ఏదో ఒక ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు నీ రక్తం టెస్ట్ చేసుకుంటావు, లేదా రక్త కణాల టెస్ట్ చేసుకుంటావు, ఇంకా ఏదేదో స్కానింగ్లు అని బాడీ స్కానింగ్ అని చేసుకొని డాక్టర్కు దాన్ని సూచించగలిగిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి చూపెట్టి దానికి సరిపడ మందు ఎట్లనైతే మింగుతావో అదేవిధంగా నీ ఆత్మీయ జీవితంలో కూడా ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకునే వ్యక్తివై ఉన్నావు. నువ్వు నమ్మకంగా ఉన్నట్లయితే, నువ్వు యథార్థంగా ఉన్నట్లయితే నీ ఇంట్లో ఉన్న పిల్లి కూడా దీవించబడుతుంది, కుక్క దీవించబడుతుంది, గొడ్లు దీవించబడతాయి, గేదెలు దీవించబడతాయి, పొలము దీవించబడుతుంది, గుమ్మములు దీవించబడతాయి, కుటుంబం అంతా దీవించబడుతుంది. సర్పాలు నీ ఇంటి దగ్గరికి రానివ్వకుండా దేవుడు అటే వెళ్ళగొడతా ఉంటాడు. హల్లెలూయా. దుర్సమాచారం వినకుండా దేవుడు చేస్తాడు. చినిగిపోయిన సంచిలో నీ సంపద ఉండకుండానట్లు చేస్తాడు. ఇప్పటి వరకు నువ్వు సంపాదించిన సంపాదన చినిగిపోయిన సంచిలో వేసినట్టు ఒకవేళ ఉండవచ్చు, ఇప్పటి నుండేలి ఆ రంధ్రాన్ని దేవుడు ఏం చేస్తాడు? పూడ్పి ఆ సంపదను దేవుడు ఆశీర్వదిస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహింపడదాం. మునుపటి కంటే ఒకప్పుడు నువ్వు దేవుని నమ్మకం ముందు కావచ్చు, నమ్మిన తర్వాత కూడా దేవునికి విరోధంగా జీవించిన కాలములో నువ్వు నష్టపోయినవు కావచ్చు, అప్పటికి కలిగిన ఆ యొక్క సంతోషం కావచ్చు, దానికంటే అధికమైన సంతోషాన్ని నేను మీకు ఇవ్వబోతున్నానని చెప్పి మాట్లాడుతున్నాడు ఆయన. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహింపడదాం. ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు ఈ మాటను నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. పోయిన వారము గమనించండి. హల్లెలూయా, హల్లెలూయా. పోయిన వారము దేవుడు చెప్పిండు. ఏం చెప్పిండు? పోయిన వారం తండ్రుల దోషం పిల్లల మీదకి రాకుండా ప్రార్థన చేసుకోమన్నాడు ఆయనే. అంతకుముందు నీ హృదయాన్ని కఠినం చేసుకోకన్నాడు. ఈ వారం అంటున్నాడు, ఆ రెండిట్లలో నువ్వు యథార్థంగా జీవించినట్లయితే, కఠినం చేసుకుండా కనికరం పొందినట్లయితే, కనికరపడి దైవ చిత్తానుసారంగా నడుచుకుంటే, నీతిమంతునిగా పవిత్రునిగా ఉంటే నీ నివాస స్థలమును ఆశీర్వదిస్తానంటున్నాడు ఆయనే. ఇప్పుడు మునుపటి కంటే అధికమైన మేలులు చేస్తానంటున్నాడు. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. వినే వ్యక్తులమై ఉండాలి, విన్నదాన్ని గ్రహించే వ్యక్తులమై ఉండాలి, దాన్ని పాటించే వ్యక్తులమై ఉండాలి. దేవుడి కొద్ది మాటలు మన వినికిలలో దీవించునుగాక. తలలు వంచినట్లు